షాప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నంబర్ 1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఈఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. అమ్మ, ఇప్పుడు ఈ జూన్ 2024 మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశిలోకి మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మనకి ఈ యొక్క మకర రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. మకర రాశికి రాశ్యాధిపతి వచ్చి శని భగవానుడు. అయితే వీళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని అనేది జరుగుతోంది. అంటే వీళ్ళకి ఏంటంటే ఇంకా చివరికి వచ్చేసింది ఏలినాటి శని వీళ్ళకి. అయితే విద్యార్థులకి కొంత అనుకూలంగా కనబడుతూ ఉన్నా కూడా పంచమ స్థానంలో గురువు యొక్క అనుగ్రహం ఉన్నా కొన్ని మధ్యలో వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది మకర రాశి వాళ్ళకి. అందువల్ల కొంత కాస్త ఇబ్బంది పడుతూ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ఈ విద్యార్థుల విషయాల్లో వీళ్ళు ఏదైతే స్కాలర్షిప్స్ కోసమో దాని గురించి లోన్స్ కోసం అప్లై చేస్తున్నారో అవన్నీ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ద్వితీయ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ఖర్చులను కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి. అంటే కుటుంబ పరంగా ఏవైతే ఖర్చులు చేస్తారో దుబారా ఖర్చులు అంటాం కదా, ఆ దుబారా ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా కొంత ఆర్థికపరమైన స్థితిని నిలకడగా ఉంచుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఈ జూన్ మాసంలో పంచమ స్థానంలో వీళ్ళకి గ్రహాల యొక్క సంచారం మనకి ప్రథమార్థం అంతా కూడా ఉండడం వల్ల కొంత అంటే పంచమ స్థానంలోనే ఉంటాయి కాబట్టి అన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం వల్ల కొంచెం వీళ్ళ ఆలోచనల్లో కావచ్చు, విధానాల్లో కావచ్చు కొంత ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో వాటిల్లో కూడా వీళ్ళకు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం అనేది ఈ మకర రాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన. అలాగే వీళ్ళకి వ్యవసాయదారులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ కాంట్రాక్ట్ వ్యవహారాలు అంటే ఇప్పుడు ఎవరైనా రియల్ ఎస్టేటు ఇలాంటి వాళ్ళు చేస్తారు కదా, ఏదైనా బిల్డింగ్లు కట్టించడం అవి వాళ్ళు కట్టిస్తారు కానీ వాళ్ళు సరైన సమయానికి అమ్మలేకపోవడం, లేదా వీళ్ళు ధర ఎక్కువ పెంచడం ద్వారా అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు వెనక్కి తీసేసుకోవడం, ఇలా రకరకాల ఇబ్బందులు వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వ్యాపార పరంగాను వ్యవసాయ రంగ పరంగాను కూడా జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి ద్వితీయాధిపతి అంటే రాజకీయ నాయకులకి వాళ్ళకి కూడా అనుకున్నంత ఫలితాలు లేకపోయినా గురువు యొక్క అనుగ్రహం వీక్షణ అనేది వీళ్ళ మీద ఉంది కాబట్టి కొంత వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే ఎప్పుడూ కూడా ఏదైనా ఆకస్మిక ఇబ్బందులు లేదా ఆకస్మిక ప్రమాదాలు వాహనాలు నడిపేటప్పుడు కానీ, ఎందుకంటే ఏనాటి శని చివరిలో ఉంది కాబట్టి కొంచెం ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటడం, ఆరోగ్య విషయాలు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా సమయానికి నిద్ర ఆహారం అనేది ఉండాలి. ఎప్పుడైతే నిద్రలేమితనం వస్తుందో అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అలాగే భాగస్వాములు అంటే ఏదైనా భార్యాభర్తల విషయాలు అలాంటి విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా అవి పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టవు, కుటుంబాన్ని అంటూ ఇబ్బంది పెట్టవు. కానీ కుటుంబంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా వ్యవహారం చేసుకుంటూ ఉండడం అనేది మంచిది. మొత్తానికి కానీ చూసుకుంటే విద్యార్థులు మంచి జ్ఞాపశక్తి పెరగడానికి ప్రతిరోజు కూడా సరస్వతీదేవి యొక్క ఆరాధన అనేది చేసుకోవాలి ఈ యొక్క విద్యార్థులు. అలాగే మన రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, సినీ రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా సామాన్యంగానే ఉంటుంది. వీళ్ళకి కొంత అంటే ఎప్పుడైతే ద్వితీయార్థానికి రవి వాళ్ళు వెళ్తారో అప్పుడు కొంత అనుకూలంగా ఉండడం అనేది వీళ్ళకి కనబడుతుందమ్మా. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ రాశి వాళ్ళు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ఎవరికి ఆర్థికపరమైన పెట్టుబడులు ఎవరికైనా పెట్టాలంటే మాత్రం ఆచితూచి వ్యవహరించడం అనేది మంచిది. పరిహారాలు ఏం తీసుకుంటే మంచిదమ్మా? వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది నడుస్తోంది. అందులో వీళ్ళకి చతుర్థ స్థానంలో కూడా వీళ్ళకి కుజుడు ఉన్నాడు కాబట్టి వాహనాల విషయాల్లో గృహం విషయాలు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వీళ్ళు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకుంటుండడం, శివారాధన చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారమ్మా. చాలా ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.